హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వెనకాలం చూసారా స్టోన్ మౌంటైన్ అని, ఇది చాలా బాగుంటది. ఇది అట్రాక్షన్ ప్లేసెస్, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి ఎంతమంది వచ్చారు చూడండి. టికెట్లు తీసుకోవడానికి లైన్ లో నుంచోవాలి ఇక్కడ. సో లోపలికి ఎంట్రన్స్ ఇది. మా టికెట్లు అయితే మేము తీసేసుకున్నాం. వెళ్దాం పదండి, లోపలికి వెళ్దాం. ఎలా ఉందో వీడియో అంతా కూడా మీరు ఎంజాయ్ చేయండి. మన స్టోన్ మౌంటైన్ లో టికెట్స్ కానీ తీసుకున్నారు అనుకోండి, ఇలాంటి టికెట్స్ ఇస్తారు మనకి. సో దీనికి మనం బ్యాక్ సైడ్ ఉంది కదా రెడ్ కలర్, పీల్ చేసేసి మనం అక్కడ హ్యాండ్ కి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇది చూస్తారు. ఇది చూస్తే ఇది ఉంటేనే ఎంట్రన్స్ చేస్తారు. ఇది వేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లోపల ఉన్న అట్రాక్షన్స్ అన్ని కూడా చూడటానికి కుదిరిద్ది మనకి. సో లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంటది. లోపలికి వెళ్ళాలి. చూడండి ఫుల్ జనాలందరూ ఇవాళ ఎంత బాగుందో. ఇది లోపలంతా ఇది ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ లోపల. ఇక్కడ హై స్కై చేయాలంటే $5 ఎక్స్ట్రా కట్టాలి. చూసారు కదా పైన ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది ఒక చిన్న అడ్వెంచర్ అన్నమాట. పిల్లలు గాని పెద్దలు గాని ఎవరన్నా చేయొచ్చు. జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు పిల్లల్ని. సో ఇదంతా కూడా లోపలికి వెళ్ళటానికి వే. సో ఇక్కడ ఈ బెల్ట్స్ ఇస్తారు. ఈ బెల్ట్స్ తీసుకొని, అది ఆమె వేసుకుంది కదా, అలా వేసుకొని పైకి వెళ్ళాలి. అది వేసుకొని వాళ్ళు ఇలా కట్టుకుంటారు. ఇలా కట్టుకొని ఇలా తిరుగుతూ ఉంటారు. సో చూడండి ఎంత ఎత్తుకెళ్తున్నారు ఇంకా పిల్లలు. ఆ చిన్న బాబు చూడండి ఎలా వెళ్తున్నాడు పైనుంచి. వాళ్ళు పడిపోకుండా ఉండడానికి పక్కనే ఒక ఇన్స్ట్రక్టర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్తా ఉంటారు. పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూడండి వాటర్ పార్క్ లాగా ఉంది లోపల. వెళ్దాం పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఉంది చూసారా ఈ పెద్ద స్తంభం లాగా, ఇందులో నుంచి కూడా వాటర్ వస్తాయి. సో ఈ బకెట్ లో నుంచి వాటర్ చూడండి, పిల్లల వాటర్ కోసం. ఇక్కడ చూసారా ఇక్కడ నుంచి వాటర్, ఆ బకెట్ లో నుంచి వాటర్ బయటకు పట్టడానికి వస్తుంది. చూడండి ఫౌంటైన్స్ చూడండి, వెరైటీగా ఉన్నాయి ఫౌంటైన్స్. ఇక్కడ ఇది పైనుంచి వాటర్ వచ్చేసి ఆకుల మీద పడతా, ఆకుల నుంచి వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. అక్కడ చూడండి అది ఇందా చెప్పాను కదా స్తంభం లాగా పైకి వాటర్ వస్తాయి. ఆ వాటర్ చూడండి ఎంత బాగుందో. సో మా ఫ్యామిలీ అయితే ఇక్కడ కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలందరూ మంచిగా ఆడుకుంటున్నారు. ఆ చిన్న పాప అయితే ఆ వాటర్ అటు నుంచి వస్తున్నాయి కదా, లోపలికి వెళ్ళిపోదామని ట్రై చేస్తుంది. ఇక్కడ అంతా కూడా వాటర్ ఊరుక, ఇది ఆర్టిఫిషియల్ గా పెట్టారు ఇదంతా. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ విపరీతమైన ఎండ ఉంది ఇవాళ. ఆ బుడ్డోడు చూసారా, ఆ పై నుంచి వాటర్ గన్ను పెట్టేసి ఆడుతున్నాడు. ఇక్కడ నుంచి ఇంకొక వాటర్ గన్ పెట్టి ఇంకోటి ఆడుతున్నాడు. సో పైన చూడండి డెకరేషన్ లా చేశారు. నైట్ అయితే చాలా బాగుంటది. ఇక్కడ వచ్చేసి నైట్ ఫైర్ వర్క్ జరుగుద్ది. ఇండిపెండెన్స్ డే కదా, చాలా బాగుంటది. ఇక్కడ వచ్చేసి గ్లో కవ్ అని చెప్పేసి ఏదో ఈవెంట్ లాంటిది జరుగుతుంది. వెళ్దాం పదండి లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉందో. ఇది చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా రేడియం లైట్స్ పెట్టారు లోపల. సో మా అమ్మాయి క్యాప్ చూడండి రేడియం కలర్ కదా, ఫుల్ వెలిగిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ లైట్స్ అన్ని పెట్టేసి రేడియం మొత్తం అంతా రేడియం తో ఉంది. ఈ రేడియం లైట్స్ కి నేను కూడా ఎంత వెలుగుతున్నాను చూడండి. ఈ లైట్స్ గానీ ఇవి గానీ, టీ షర్ట్స్ సూపర్ గా ఉంది లైటింగ్ అంతా. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో. బ్యాక్ అంతా కూడా ఫుల్ రేడియం లైట్స్ తో. ఇది చూడండి ఎలా ఉందో, చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు. ఈ రేడియం లైట్స్, ఈ ఫౌంటైన్ ఎంత బాగుంది చూడండి ఒకసారి. సో ఇందులో నుంచి చల్లగా వాటర్ బయటకు వస్తా ఉంది చూడండి ఎంత బాగుంది చూడండి రేడియం లైట్స్ నుంచి. ఇక్కడ చూడండి ఇది ఆ పై నుంచి వాటర్ వస్తా ఉన్నాయి చూడండి, అక్కడ నుంచి ఇటు వస్తా ఉన్నాయి. ఇందులో స్టోన్స్ కూడా చిన్న చిన్న స్టోన్స్ అన్ని వస్తాయి. పిల్లలు ఏంటంటే ఒక దల్లిళ్ళ లాంటిది, అందులో నుంచి కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ మంచి స్టోన్స్ ఉంటాయి, ఇక్కడ ఎత్తుకోవచ్చు. ఇదంతా నేను దొరికిన స్టోన్స్ అయినా ఈ స్టోన్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఎత్తుకోవచ్చు. చూడండి ఎలా వేసుకుంటున్నారు అతను. మంచి మంచి స్టోన్స్ ఇక్కడ తీసుకుంటా ఉన్నాడు చూడండి. ఇక్కడ చూడంండి ఫ్రీ స్పిన్ ఒకటి ఇచ్చారు, స్పిన్ చేసుకోవచ్చు. సో ఇందులో నుంచి మనకి ఎక్కడ ఆగిద్దో అది మనకు కావాలంటే వాళ్ళు ఏదైనా ఇస్తారనుకుంటా. ఒక నిమిషం చూద్దాం ఎక్కడ ఆగింది. ఇది 5 day కార్నివల్ క్రూజ్ ఫర్ 2. వావ్ యా. ఇది చూడండి ఇక్కడ 4D థియేటర్ ఉంది. దీని లోపల చిన్న మూవీ లాగా ఇస్తారు, చాలా బాగుంటది. చిన్న పిల్లలది వెరైటీగా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం లోపలికి. ఈ 4D మూవీ చూడాలంటే ఇలాంటి గ్లాసెస్ ఇస్తారు. సో ఈ గ్లాసెస్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ మూవీ ప్లే చేస్తారు లోపల. చూద్దాం మనం లోపలికి వెళ్ళి. సో వీళ్ళందరూ కూడా చూడండి మూవీ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. థియేటర్ చూడండి ఎలా ఉందో, 4D థియేటర్ ఎలా ఉన్నాం చూసారా, ఎర్రగా ఉన్నాం కదా. Don't move until I tell you. First thing we gotta do, we gotta set up our splash zone. I mean, look at all these people. You wouldn't want them walking through our work areas, would you? What do you do? You told us not to move. Would you just set up the splash zone? సో మేము కూడా బయలుదేరి ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాము. ఆ ట్రైన్ లో మొత్తం అంతా స్టోన్ మౌంటైన్ మొత్తం కూడా ఒక్కసారి చూపిస్తాడు మొత్తం. సో మీకు కూడా చూపిస్తాను పదండి వెళ్దాం. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. చూడండి ఎంత పెద్ద ఆమె ఎంత ముసలమైనా కానీ వచ్చి కూడా ఎలా ఎంజాయ్ చేస్తుంది చూడండి. అక్కడ చూడండి వెరైటీగా గొడుగు ఎలా ఉందా ఉంది. ఈ ఎండకి తట్టుకోలేక ఆ ట్రైన్ కోసం లైన్ లో నుంచి వెళ్తుంది చూడండి ఒకసారి. ఇదే ట్రైన్ స్టేషన్. సో ఈ ట్రైన్ లో ఎక్కాలంటే ఇలా లైన్ లో వెళ్ళాలి మనం అందరం కూడా. ఇక్కడ చూడండి అందరు లైన్ లో ఎలా ఉన్నారు. ట్రైన్ వస్తుంది చూడండి వెనకాల చిన్నగా వస్తుంది, కనబడుతుంది కదా. ట్రైన్ చూడండి ఎంత పెద్దదో. చూడండి ఇక్కడ అందరు కూడా ఎక్కి ఉన్నారు చూడండి చాలా మంది. మనం కూడా వెళ్దాం పదండి. సో ట్రైన్ ఆగిన తర్వాత ఇలా దిగుతారు.
సో ఇటువైపు నుంచి ఇలా దిగేసి వచ్చేస్తారు. ప్రతి కంపార్ట్మెంట్ కి గేట్లు ఉంటాయి చూడండి, ఆ గేట్ల నుంచి బయట దిగుతూ ఉంటారు, దిగేసి ఇలా వచ్చేస్తారు బయటికి. ఇక్కడ గోల్ఫ్ ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు చూడండి, ఇలా ఆడుకుంటున్నారు పిల్లలందరూ గోల్ఫ్. సో మేము కూడా ట్రైన్ ఎక్కాము, పదండి మాతో పాటు వెళ్దాం, మీరు కూడా చూద్దరు కానీ ఎలా ఉంది మొత్తం. సో ట్రైన్ లో వెళ్తున్నాం, మేము ఇప్పుడు బయలుదేరాము. సో అందరు చూడండి వీడియోలు తీసుకుంటా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ట్రైన్ లో ఎక్కిన వాళ్ళందరూ చూడండి ఎలా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా బయట చూడండి, బయట బార్బిక్యూ చేసుకుంటున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ట్రైన్ చూడండి వంకర తిరుగుతా ఉండే, ఎంత బాగుంది చూడండి ట్రైన్. అక్కడ చూసారా డైనోసార్ వచ్చింది. చూసారా ఎలా ఉన్నారు జనాలు, అందరూ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంత పెద్ద కొండ ఎప్పుడన్నా చూసారా మీరు? ఆ కొండ మీద చూడండి ఎంత మంచి ఆర్ట్ వేసారు. దీని మీద లైట్ షో వేస్తారు నైట్, చాలా బాగుంటుంది, అది కూడా చూద్దాం మనం. సో ట్రైన్ ట్రిప్ అయితే అయిపోయింది. సో ఇంకా దిగడానికి రెడీ అవుతున్నారు అందరు, చూడండి ఒకసారి ఎలా ఉన్నారు. సో ఇలా దిగేసి బయటికి రావాలి ఇంకా అందరం. ఈ ఎండలో చూడండి చల్లగా ఫ్యాన్లకి ఒక పైప్ లాగా పెట్టారు, వాటర్ పైప్, అందులోంచి వస్తున్నాయి చూడండి, చల్లగా వస్తున్నాయి వాటర్, కనబడుతున్నాయా? అది చూడండి అది హై స్కై, ఇది ఎలా తీసుకెళ్తున్నారు చూడండి పైకి. అది చూడండి ఒకటేమో పైకి వెళ్తుంది, ఒకటేమో కింద తీసుకొస్తున్నారు, చూడండి ఎలా ఉందో. చూడండి ఈ ఎండకి అందరూ టెంట్లు తెచ్చుకుంటారు, ఇట్లా టెంట్ తెచ్చుకొని ఆ టెంట్ వేసుకొని అలా కూర్చుంటారు. చూడండి ఎందుకు కూర్చున్నారంటే ఇక్కడ సాయంత్రం ఇక్కడ ఈ స్టోన్ మీద వచ్చేసి ఫుల్ లైటింగ్స్ ఉంటాయి, డ్రోన్ షో ఉంటది, తర్వాత ఫైర్ వర్క్స్ ఉంటాయి, చాలా బాగుంటది. దానికోసం వచ్చేసి అందరూ ముందు రిజర్వ్ చేసుకుని ఇక్కడ కూర్చున్నారు. సో అతను టెంట్ ఫిక్స్ చేసుకుంటున్నాడు చూడండి, మొత్తానికి టెంట్ ఫిక్స్ చేస్తారు చూడండి. సో ఇప్పుడు దాని కింద వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి కూర్చొని, చైర్స్ కూడా ఉంటాయి ఇక్కడ, ఆ చైర్స్ తెచ్చుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది చూడండి ఎలా ఉందో, పైకి చూడండి ఎంత పైకి తీసుకెళ్తున్నాడో, అటు నుంచి ఒకటి కిందకి వస్తుంది. సో రెండు గుద్దుకుంటాయి అంటారా? అమ్మయ్య గుద్దుకోలేదు. ట్రైన్ ఎక్కాం కదా ఇందాక, ఆ ట్రైన్ చూడండి ఇటు తీసుకొస్తాడు, లాస్ట్ స్టాప్ వచ్చేసి ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడ స్టేషన్ తీసుకెళ్లిపోతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అట్రాక్షన్స్ అన్ని కూడా చూస్తూ ఉంటారు ఇక్కడ ఆ ట్రైన్ లో నుంచి. బబుల్స్ చూసారు ఎలా ఉందో, ఇది లేజర్ గన్ లాంటిది, ముందు చూసారా లేజర్ లైట్ ఉంది, తర్వాత బబుల్స్ కూడా వస్తా ఉంటాయి దీంట్లో, బాగుంది చూడండి ఇది. ఈ వ్యూ చూసారు ఎలా ఉందో, ఇక్కడ నుంచి అలా పైకి ఉంటది, ఈ కొండ మీద ఈ మౌంటైన్ మీద లేజర్ షో వేస్తారు. దానికోసం అందరూ కూడా ముందే వచ్చేసారు, వచ్చి సెటప్ అయిపోయినారు అందరు. చూడండి స్కై వ్యూకి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి ఇలాగా, ఇది ఎంట్రన్స్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఆ స్కై వ్యూకి వెళ్ళాలంటే ఇదే ఇక్కడ లైన్ లో ఉండాలి, ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. అది చూడండి పైనుంచి ఎలా వస్తుందో చూడండి. ఆ డబ్బాలో ఎక్కించుకున్నాడు కదా, ఎక్కించుకొని చూడండి ఎలా వెళ్తున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, అలా తీసుకెళ్తాడు పైకి, అలా పైకి వెళ్తాడు. పైనుంచి కూడా కిందకి ఇంకోటి అలాగే వస్తుంది, దాంట్లో కూర్చోటానికి కాదు కానీ నుంచోటం వరకే అంతా. అది చూడండి ఎలా వెళ్తుందో పైకి, చూడండి ఎలా వస్తుందో. పైనుంచి ఆ స్టోన్ పైనుంచి తీసుకొని వస్తున్నాడు చూడండి, అలా కింద చూడండి ఎలా వస్తుందో, వైర్ల మీద నుంచి అలా వస్తుంది చూడండి కిందకి. అది వచ్చేసింది, వచ్చిన తర్వాత అక్కడ గేట్ తీసిద్ది అందరూ దిగిన తర్వాత. చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత స్లో అయింది, అక్కడ నుంచి ఫాస్ట్ వచ్చింది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత స్లో అయింది. అందులో చూడండి నుంచొని ఉంటారు జనాలంతా, ఇలా వచ్చేస్తా అక్కడికి అయిపోయింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత అయిపోయింది. చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు నుంచి దిగుతారు, దిగాలంటే ఆమె ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తుంది, ఆ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు అంతా. సో ఇప్పుడు మేము ఎక్కడానికి వెళ్తున్నాము, సో మేము అందరు లైన్ లో నుంచొని ఎక్కడానికి, పదండి వెళ్దాం. మీరు కూడా గేట్ క్లోజ్ చేస్తాడు, తర్వాత ఇటు ఓపెన్ చేస్తాడు. సో ఇక్కడ అందరు ఉన్నారు కదా, వెయిట్ చేస్తున్నారు కదా, నెక్స్ట్ వీళ్ళకి ఓపెన్ చేస్తాడు గేట్. సో అందరు లోపలికి వెళ్తున్నారు చూడండి ఎలా వెళ్తున్నారు. సో ఇందులో ఎక్కిన తర్వాత ఇది మనకి పైకి తీసుకెళ్తుంది. సో ఇలా ఇలా లోపలికి మనం ఇక్కడ నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్తాడు. చూసారు కదా పైన ఎలా ఉందో. సో పట్టుకోవడానికి మనకి ఇది ఇస్తాడు. సో మేము ఇది ఎక్కేసాము చూడండి ఒకసారి ఎలా వెళ్తున్నాము పైకి. మా డోర్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. సో మా వాళ్ళందరూ చూడండి లోపల ఉన్నారు. సో మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యాడు మాతో పాటు, అందరం కలిసి పైకి వెళ్తున్నాం. అందరూ అక్కడ కూర్చున్నారు చూసారా, అక్కడ నుంచి స్టోన్ మీద నైట్ ఇది వేస్తారు. జాషు పైకి వచ్చేస్తాం ఇంకా. చూసారా అక్కడ నుంచి ఎలా ఉందో. ఇంకా మేము ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం కింద నుంచి. చూడండి మా వాళ్ళు ఎలా చూస్తున్నారు ఈ వ్యూ అంతా, పిల్లలు వ్యూ ఎలా ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి పైనుంచి సూపర్ గా ఉంది కదా. ఇందులోంచి కానీ మనం చూడాలనుకుంటే ఇక్కడ మనం కాయిన్స్ వేయాలి. ఈ కాయిన్స్ వేసి ఈ వ్యూ లో నుంచి చూసాం అనుకోండి, ఇక్కడ నుంచి మొత్తం కనపడుతుంది, అదంతా కూడా సూపర్ వ్యూ కనపడుతుంది. సో పిల్లలు చూడండి ఎట్లా చూస్తున్నారు అందరూ. ఇక్కడ చూడండి కింద నుంచి పైకి తీసుకొస్తున్నాడు కదా, ఆ తీసుకొచ్చింది ఇలా వస్తుంది పైకి. ఇది స్టేషన్ అన్నమాట. ఈ స్టేషన్ లో వాడు స్టాప్ చేస్తాడు చూడండి. అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా స్లో అయ్యిద్ది, స్లోగా తీసుకొస్తాడు పైకి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఆగిపోద్ది. అక్కడ నుంచి అందరూ దిగేసి లోపలికి వస్తారు.
కిందకి వెళ్ళాలంటే కొంతమంది ఎక్కడానికి రెడీగా ఉన్నారు చూడండి, వాళ్ళు దాంట్లో ఎక్కేసి వెళ్ళిపోతారు. ఈ వ్యూ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా పైనుంచి. ఇది 1683 ఫీట్ హైట్ నుంచి ఈ వ్యూ చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా. సో అందరు ఈ పైకి వచ్చి స్కై రైడ్ ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సన్సెట్ అవుతుంది ఇప్పుడు. జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో, పైనుంచి వ్యూ ఒకసారి. వీళ్ళందరూ కూడా లైట్ షో కోసం వెయిటింగ్. ఈ కొండ మీద లైట్ షో వేస్తారు ఇప్పుడు, డ్రోన్స్ తో లైట్ షో వేస్తారు, ఫైర్ వర్క్స్ జరుగుతాయి ఇక్కడ, చాలా బాగుంటది. అందరూ వెయిట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. సో మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.